నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జర్రివానిపల్లె, శాంతిదొడ్డి గ్రామాల్లో ఉన్న హంద్రినీవ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని ఆయన పరిశీలించడం జరిగింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి రావడంతో చంద్రబాబు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ఘన స్వాగతం పలికారు. మరొక వైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు. అందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించవలసిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. సభలో రూల్ పొజిషన్, 0 అవర్, ప్రశ్నోత్తరాలు, బిల్లుల ఆమోదం వంటి సాంకేతిక అంశాలకు జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. సభకు వచ్చే ముందు నియోజకవర్గంలో సమస్యల్ని అధ్యయనం చేసి రావాలని ఎమ్మెల్యేలకు పవన్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బారుకు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యల్ని ఓపికగా విన్న యువనేత ఆయా సమస్యల్ని సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించిన నారా లోకేష్ ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలను సమర్పించడం జరిగింది. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో మంగళగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ లో కావాల్సిన రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల విషయమై అధికారులతో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలు నాశనం చేసిందని ఆయన విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో వైట్ హౌస్ తరహాలో 26 జిల్లాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ ఆఫీస్ కు నిర్మించుకున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి చట్టాలను అతిక్రమించారని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి శాఖను నాకు కేటాయించారు. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను. ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం. దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు, నట్టు, కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం. మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని. నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి అందరికీ సహకరించమని చెప్పాను. గుంటూరులోని నాయుడుపేట 5 లైన్ నందు వోల్క్స్ ఫాంటమ్ ఐపీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కస్టమైజ్డ్ బెడ్ వితౌట్ ఫాస్నర్స్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మదన్ మోహన్ శెట్టి మరియు రిటైర్డ్ ఇన్సూరెన్స్ ఎం ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ అతి తక్కువ ధరలో అందరికీ ఉపయోగపడే విధంగా కస్టమైజ్డ్ బెడ్ తయారు చేశామని, దీని రకాలు పేటెంట్ హక్కులు కలిగి ఉన్నవని, దీని వలన ఎటువంటి వెన్నెముక సమస్యలు ఉండవని తెలియజేశారు. ఈ బెడ్ యొక్క ప్రత్యేకత 1 నిమిషంలో ఈ బెడ్ ని బిగించుకోవచ్చు మరియు ఊడతీయవచ్చు. ఈ బెడ్ తోపుడు బండ్లలా కూడా ఉపయోగపడుతుంది. ఈ బెడ్ ని ఎక్కడికైనా సింపుల్ గా తీసుకుపోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ శెట్టి మాట్లాడుతూ ఈ బెడ్ ని బిజినెస్ చేసుకోవాలని వారు ముందుకు వచ్చి మరింతగా ప్రజలకు చేరువ చేయాలని, ప్రతి ఒక్క పేదవాడికి అతి తక్కువ ధరలో కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బెడ్ ని తయారు చేసిన ఆనందరావుకి అభినందనలు తెలిపారు. దీనికి రూఫ్ చేశాను. రూఫ్ దీంట్లో ఆసలు అయినప్పుడు ఇట్లా పడుకున్నప్పుడు ఈ రూఫ్ ఆసలు అయినప్పుడు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వాళ్ళకి అవసరమైనప్పుడు
చలిగాలికి మంచికి మాదిరి వర్షానికి ఇంచుమించుగా క్యారీ చేసేస్తారు. ఇట్లా ఈ పక్కన చిన్న బోర్డు పెట్టుకుంటే మనకి కావాలి. ఎక్కువ వీల్స్ ఏంటంటే ఎక్కువ 5% రోడ్డు మీద కూడా వేసుకోవచ్చు. బహు తక్కువ ఖరీదు ఇది, ఒక 6,000. ఇదేంటంటే వాళ్ళు అవసరం లేదు. చాలా మంది రోగాలకి ఇది లేదు అనమాట. అది అడ్జస్టబుల్ బెడ్ అంటే ఆన్లైన్ లో చూస్తే 1000 ఉంటుంది. ఆనందరావు ఇదే అద్భుతమైన మనిషి. ఆయన ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసి కలిపాడు. రవికుమార్ గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఇటువంటి కొత్త తరహా విషయాలని మీరు తీసుకెళ్తున్నారంటే అసలు రిటైర్డ్ ఎంప్లాయీ అండి. యునైటెడ్ ఇండియన్ సర్వీస్ కంపెనీలో రిటైర్డ్ ఎంప్లాయీ. పేదలకి మెయిన్గా పేదలకి వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మంచం ఒకటి డిజైన్ చేయాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ మంచాన్ని రూపొందించాను. ఇది మంచమే కాదండి, చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మీకు డెమాన్స్ట్రేషన్లో చెప్తాను. పేదల యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెయిన్గా దృష్టిలో పెట్టుకుని దీన్ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఇది పేదలకి ఎక్కడికన్నా కావాలంటే తీసుకుని పోవచ్చు. తక్కువ బరువు ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, తర్వాత లాంగ్ లైఫ్ ఉంటుంది, డ్యూరబిలిటీ, లో కాస్ట్, తక్కువ ఖరీదు ఉంటుంది, ఈజీగా క్యారింగ్ తీసుకుపోవచ్చు. దీని మీద ఒక రూఫ్ కూడా సెట్ చేశాను. అంటే పొలాల్లో రైతులు పడుకోవడానికి, సంచార జాతులు, పూర్ పీపుల్స్, అనాథులు, ఆర్పన్స్, ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళకి, వాళ్ళందరికీ అవసరాలు ఉంటుంది. దీని మీద ఒక రూఫ్ కూడా డిజైన్ చేశాను. అది డెమాన్స్ట్రేషన్లో కూడా అది కూడా చూపిస్తాను. అది కూడా ఈ బెడ్ కన్నాలోగే ఫోన్ చేసుకుని తీసుకుని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఈ బెడ్ ఎనీ ప్లేస్ ఎక్కడన్నా వాడుకోవచ్చు. డాబా మీద వేసుకోవచ్చు, పొలాల్లో వేసుకోవచ్చు, రోడ్ల మీద వేసుకోవచ్చు, పండల్లో వేసుకోవచ్చు. ఏ ప్రాంతంలో అయినా సరే ఇష్టాలు అవుతుంది. ఇది దీనికి లారీ డ్రైవర్స్కి వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రక్చర్ పక్కన ఈరోజు ఈ యొక్క ఇన్నోవేటివ్ అడ్జస్టబుల్ బెడ్ ని లాంచ్ చేయడం అంటే టెక్నాలజీని ఆయన పేటెంట్ కి అప్లై చేశాడు. ఆ టెక్నాలజీని లాంచ్ చేయడం నా ద్వారా ఎంతో సంతోషము. యాక్చువల్ గా మెయిన్ గా మా మదరు 21వ తేదీ కాలం చేశారు, అంటే స్వర్గస్థురాలు. ఆమెకు ఈ ఫ్రాక్చర్ అయింది అనమాట. ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఎక్కువ కాలము బెడ్ మీద పడుకోవడం వల్ల బెడ్ సోర్స్ వచ్చినాయి. అంటే నేను 49 రోజులు ఉండి సేవ చేయడం జరిగింది. జస్ట్ నేను డ్యూటీ పరంగా రిటైర్మెంట్ పీరియడ్ లో నా ఇంక్రిమెంట్స్ అవన్నీ శాంక్షన్ చేసుకోవడం కోసం జాయిన్ కావడం జరిగింది. ఈ 15 రోజుల్లో నెక్స్ట్ పర్సన్ దాన్ని సరిగ్గా చూసుకోవడం వల్ల బెడ్ సోర్స్ డెవలప్ అయ్యి ఆమెకు చాలా పెయిన్ గా కష్టపడి చనిపోయింది. బట్ యాక్చువల్గా ఈ యొక్క విషయం కూడా నేను సుధీర్తో డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని నేను కొని మా మదర్కి వాడదామని అనుకునే లోపల ఇక్కడ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత కొని వాడదామనే లోపల ఆమె చనిపోవడం జరిగింది. సో ఇది ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ గాలి ఈజీగా వస్తుంది కింద నుంచి. అవును సార్, జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ మన ఇక్కడ చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయగానే యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఇంత సార్ బిజీ స్కెడ్యూల్ ఉన్నారంటే ఈ వీక్ లో ఐ ఫీల్ లైక్ ఆయనకు 1 minute కూడా టైం లేదు. సో ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా నేను అడగగానే
యాజ్ ఆయన ఓకే యూ ఆర్ డూయింగ్ ఫర్ ఎంఎస్ఎంఈ గురించి ఈ కాన్సెప్ట్స్ లో ఆయన ఉండటం వల్ల నన్ను అర్థం చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం మన ఆనందరావు గారు ఇన్వెంటర్ ఆయన కనిపెట్టిన ఇన్నోవేషన్ ని టైం తీసుకొని ఇన్నోవేషన్ విని మొత్తము అంటే ఎంత టైం స్పెండ్ చేయడం ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ అండి. రియలీ అప్రిషియేటెడ్ సార్. మీరు ఆహ్వానం అండ్ సో ఇప్పుడు చెప్పాలంటే వీఆర్ ఫ్రమ్ వోక్స్వాగన్ ఐపీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. సో మన మేనేజింగ్ డైరెక్టర్ గారు రవికుమార్ గారు ఉన్నారు ఇక్కడే. సో నేను వచ్చేసి ఇక్కడ కంపెనీలో అటార్నీ. సో మోస్ట్ లైక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద డీల్ చేస్తుంటాను. పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, డిజైన్స్ అండ్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మోటివ్ వచ్చేసి మన ప్రోడక్ట్ లాంచ్ అయితే జరుగుతుంది మన మదన్ మోహన్ సార్ చేతుల మీదుగా. లైక్ పేటెంట్ అయితే రావడం జరిగింది. ఇట్స్ లైక్ మీకు అందరికీ తెలుసు పేటెంట్ అనేది చిన్న విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వర్షాకాలం వచ్చిందంటే అత్యంత సమస్యాత్మకంగా ఉన్న పీకల వాగు పొంగి ఇళ్లలోకి నీరు చేరుతుంది. గత వైసీపీ వాగులో పూడిక తీసిన పాపాన పోలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై 2 రోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీకల వాగు సమస్యపై ప్రధానంగా గలమెత్తారు. అత్యవసరంగా దీనిని పరిష్కరించాల్సిందేనంటూ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. దేవాపురం నుంచి మొదలైన పనులు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు స్థానిక డివిజన్ టీడీపీ అధ్యక్షులు పోవూరి నరేంద్ర మరియు స్థానిక నేతలు పర్యవేక్షించారు. గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖర్ అధికారుల్ని ఆదేశించి 48 గంటల్లోనే అధికారులు పనులు చేయడానికి పూనుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ పూడికతీత పనులు జరిగాయి. 52 డివిజన్ అరండల్పేట 28వ డివిజన్లోని సీతమ్మ కాలనీలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్లో ఉన్న దేవాపురంలో ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు సమస్య చాలా జటిలంగా ఉంది. గత వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కనీసం పీకలవాగు పూడిక తీత కూడా చేయలేకపోయారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే 48 గంటల గడవక ముందే మున్సిపల్ సమావేశం నిర్వహించి 48 గంటల గడవక ముందే ఇప్పుడు ఈ విధంగా ఈ పనులు ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు పూడిక తీత జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే దీనివల్ల చాలా దోమలు, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగేది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అధికారులు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాలతో వీటన్నిటిని సరిచేయటం వలన ఈ పూడిక తీసేయడం వలన ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ముఖ్యంగా దేవాపురంలో ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి పూడికలు తీయపోవటం వలన డ్రైనేజీలు మొత్తం నిండిపోయి వర్షాలు పడినప్పుడు మొత్తం ఇళ్లలో నీళ్లు వచ్చేసి విలువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఈ దేవాపురంలో ఈ పూడిక తీత వలన ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇట్లానే రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన డ్రైనేజీల వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ మొత్తం మా గల్లా మాధవ్ గారు గుంటూరు లాడ్జి సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాల చెంత చారా యువజన సంఘం వ్యవస్థాపకులు అధ్యక్షులు డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో రావినూతుల కమల్ కుమారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేళం సునీల్ ప్రకాష్, పరిమి ప్రశాంతి, విజయలక్ష్మి, హగ్గం పాల్గొని కమల్ కుమారి జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెన్నిస్ రాయసాదు, మాల్యాద్రి, తాడికొండ నరసింహారావు, సాంసరావు, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. ఓకే
బిఆర్ అంబేద్కర్ గారి పాదాల చెంత మరి దళిత బహుజన నాయకులందరికీ కూడా మరి పుట్టినరోజు కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని మేము పనిచేయడం జరిగింది. అలాగే ఈరోజు మరి మా మహిళా దళిత నాయకురాలు 96 నుంచి మరి దళిత బహుజన ఫ్రంట్లో ఉండి మరి అక్కడి నుంచి భీమ్ భారత్లో నగర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉంది. ఆ అమ్మాయి మామూలుగా నాయకురాలు కాకుండా ఆమె గాన కోకిల మరి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి దళిత మహిళ. మరి అమ్మాయిని ఈరోజు అంబేద్కర్ గారి పాదాల దగ్గర మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి, అలాగే మరి ఎంపీఎంవై మరి రాష్ట్ర నాయకులు సునీల్ ప్రకాష్ గారు గ్రీటింగ్ చెప్పాలని కోరుతున్నాం. మేడం, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి సునీల్ కుమారి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమ్ భారత్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ మరి ఎన్నో పాటలు మరి ఆమె పాడి దళితులలో ఎంతోమందికి ఉత్సాహాన్ని ఇచ్చి దళితుల కొరకు ఎలాగా మరి మహిళలు కూడా పనిచేయాలి, మిగతా వారు ఎలాగా మరి జాతి కొరకు నిలబడాలనే ఉద్దేశంతో మరి ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి కుమారి గారికి మరి మేమందరం కలిసి ఇలాగా అంబేద్కర్ గారి పాదాల దగ్గర జన్మదిన వేడుకలు చేసుకోవడానికి మరి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మేమందరం సంతోషిస్తూ మరి ఇలాంటి పదవులు ఎన్నో చేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా ఉండి మహిళలని ఇంకా ముందుకు నడిపించి మరి మన జాతి కొరకు పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలకి తోడుగా ఉండి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. అప్పు ఎగవేతకు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుర్రంకొండ రాము నకిలీ బంగారంతో సినీ పక్కీల దొంగతనం నాటకం ఆడారని తాడేపల్లి సీఐ చెప్పారు. సోమవారం తాడేపల్లి సీఐ మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదుదారుడైన పసుపులెట్టి వీరాంజనేయులకు రాము 90 లక్షల నగదు ఇవ్వాల్సి ఉంది. రాము నగదుకు బదులు బంగారం ఇస్తానని నమ్మించి తన మనుషులతో 6గురితో మార్గ మధ్యలను దొంగతనం చేయించాడు. మాకు ఫిర్యాదు అందిన వెంటనే 20 గంటల్లో ఈ కేసును ఛేదించామని తెలిపారు. 7గురిలో 4 దొంగల్ని పట్టుకున్నామని, వారి వద్ద నుంచి ఓ సెల్ ఫోన్, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన 3 పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ కేసుకు సంబంధించి ఇందులో ఫిర్యాది పసుపులేటి వీరాంజనేయులని మంగళగిరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఇతను తన సమీప బంధువు అయినటువంటి రాము అనే వ్యక్తికి సుమారు 90 లక్షల రూపాయలు బంగారం వ్యాపారం చేసుకునే నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అతనికి ఇచ్చిన డబ్బులు అవసరమయ్యి మళ్ళీ ఆ రాముని తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో అతను ఆ డబ్బుల గురించి ఇబ్బందులు ఉన్నాయి, దానికి బదులుగా 90 లక్షలు ఖరీదు చేసే గోల్డ్, దానికి ఇంట్రెస్ట్ కలిపి 1 కోటి రూపాయలు ఖరీదు చేసి గోల్డ్ ఇస్తానని చెప్పని తను తెలంగాణ నుంచి ఆ గోల్డ్ తీసుకొని వస్తున్నాను, మీరు విజయవాడ బస్ స్టాండ్కి రండి, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని చెప్పని రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఈ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు వీరాంజనేయులు విజయవాడ వెళ్లి రాము వీళ్ళిద్దరూ 2 వీలర్ మీద విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి వారధి మీదుగా వస్తుండగా కొలనకొండ సమీప వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తులను హైర్ చేసి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది.
తద్వారా దీనికి ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు 10 లక్షల రూపాయలని ఈ టీమ్ కి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావిడి జరిగిన తర్వాత రిమైనింగ్ 9 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా విత్ ఇన్ 20 అవర్స్ లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇందులో భాగంగా ముద్దాయిల్ని నలుగురిని, మొత్తం 7 ముద్దాయిలు. అందులో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో రాము అనే వ్యక్తిని రత్న, బబులు, మహబూబ్ బాషా అని మెయిన్ కాన్స్పిరసీ చేసిన వ్యక్తులు 4గురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా తాడేపల్లి పట్టణం, తాడేపల్లి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళవారం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. 56వ బ్యాచ్ లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 80 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడితే ఆ కుటుంబం అన్ని విధాలా ప్రగతి సాధిస్తుందని తెలియజేశారు. నారా లోకేష్ నియోజకవర్గంలోని వేలాది మంది మహిళలకు స్త్రీశక్తి ద్వారా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల, తాడేపల్లి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కొయ్యగూర మహాలక్ష్మి, మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నే కుసుమ, తాడేపల్లి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు బొర్రా కృష్ణ వందన, నియోజకవర్గ అంగన్వాడీ సెల్ కార్యదర్శి దివి లక్ష్మి, కె ఆదిలక్ష్మి, పిఎన్వి మల్లిక తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి చూడరా. ఓర్చుకొని కష్టపడి యువగళం పాదయాత్రతో రాష్ట్రానికి ఒక ఉన్న అభివృద్ధి చూడండి అమ్మా అందరూ. ప్రముఖ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్ర వంటి బహుళ జాతీయ సంస్థలు జూన్ నెలలో విడుదల చేసిన ఫలితాల్లో వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన 105 మంది విద్యార్థులు ఉద్యోగ నియామకాలు పొందారని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలియజేశారు. కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపిక ప్రక్రియ నందు ఉత్తమ ప్రతిభను కనపరచడం ద్వారా 46 మంది విద్యార్థులు 4.5 నుంచి 7 లక్షల వార్షిక వేతనంతో నియామకాలు పొందారని తెలియజేశారు. టెక్ మహీంద్ర సంస్థ నందు 26 మంది విద్యార్థులు 4 లక్షల వార్షిక వేతనంతో, కాగ్నిజెంట్ డేటా స్పెషలైజేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ నందు 25 మంది విద్యార్థులు 5 లక్షల వార్షిక వేతనంతో, హుండాయ్ సంస్థ నందు 2 మెకానికల్ విద్యార్థులు, శ్రీ చక్ర పాలిప్లాస్ట్ నందు 6 విద్యార్థులు నియామకాలు పొందారని వివరించడం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సరైన ప్రణాళికలతో కృషి చేస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అనంతరం ఎంపికైన విద్యార్థుల్ని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున రెడ్డి, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహాదేవ్, డీన్ ప్లేస్మెంట్స్ డాక్టర్ ఎంవి రఘురాం, ఉపాధి మరియు శిక్షణ అధికారి డాక్టర్ మాధవయ్య, అధ్యాపకులు అభినందించారు.